హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే పుష్పగిరిలో అన్నదానం అయితే చేపిస్తున్నాము. మా అమ్మ, నాన్న పేరు మీదగా అయితే అన్నదానం అయితే చేపిస్తున్నారనమాట. పిల్లల కోసం కూడా. సో, అందుకోసం మా నాన్న బస్ తీసుకొని మా ఊరి వాళ్ళందరినీ తీసుకొని పుష్పగిరికి అయితే మేము బయలుదేరుతున్నాము. అక్కడైతే 3 డేస్ తిరునాళైతే జరుగుతుందనమాట. మేము ఫస్ట్ డే వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ పుష్పగిరికి అయితే వచ్చాము. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి కొలువై ఉంటారు. అలాగే మా ఇంటి దేవుడు కూడాను. ఇంకా వచ్చిన వాళ్ళంతా కూర్చోవడానికి మరియు భోజనం చేయడానికి కోసం మా అన్న చిన్న టెంట్ అయితే వేపించారనమాట. ఇది కూడా ఒక 2 డేస్ ముందు బుక్ చేసుకుంటే కూడా మాకు ఈ ప్లేస్ అయితే ఇచ్చారు. ముందుగా మజ్జిగ పెరుగు అయితే ప్రిపేర్గా పెట్టారు, ఎండాకాలం కదా కంపల్సరీ. సో అలాగే దాంట్లో వెజిటేబుల్ పలావు, పాయసము అండ్ వంకాయ కర్రీ, పప్పు, రసం, వైట్ రైస్, ఈ 3 కూడా మేము పెట్టించామండి. చాలా బాగా చేస్తారు వంట చేసిన వాళ్ళైతే. చాలా బాగున్నాయి అన్ని వంటలు కూడా. మేమే కాదు, చాలామంది ఇక్కడ అన్నదానం అయితే చేపిస్తారు. దేవునికి మొక్కుకున్న వాళ్ళు, మొక్కుబడి ఉన్నవాళ్ళు అందరూ కూడా అన్నదానం అయితే చేపించచ్చు. పర్టికులర్గా ఈ తిరునాళ్ళప్పుడు అన్నదానం చేపిస్తే చాలా మంచిది అని చెప్పేసి చేపిస్తూ ఉంటారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. ఎప్పుడు రాలేదు నేను, ఫస్ట్ టైం ఇలా తిరునాళ్ళకి రావడము. మా పిల్లప్పుడు ఎప్పుడో వచ్చేదాన్ని, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. చాలా బాగున్నాయి. పోలీసు వాళ్ళు కూడా వచ్చి తినేసి వెళ్ళారు. ఇంకా అన్నం తిన్న తర్వాత మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటికి 2 అయిందనమాట. అందుకోసమే ఫుడ్ తినేసి బయలుదేరేసాము. మార్నింగ్ పడయింటే దేవుని దగ్గర దర్శనం అయిన తర్వాత వెళ్ళేవాళ్ళము. ఇక్కడ ఏంటంటే ఈ ఇసుక ఇదంతా ఉంది కదా, అదంతా ఫుల్ అయిపోతుంది వాటర్ వర్షాకాలం అయితే. బట్ ఇప్పుడైతే కొద్దిగానే ఉంది వాటరు. అది పెన్నా నది పారుతూ ఉంటుందని. ఇక్కడ ఒక కథ కూడా చెప్తారు. పుష్పగిరి అంటే అమృతము చిలుకుతారు కదా దేవతలు, రాక్షసులు. ఆ అమృతాన్ని తీసుకొని దేవుళ్ళు వెళ్తుండగా కుండలోని ఒక చుక్క ఈ నదిలో పడుతుందంట. అప్పుడు ఒక ముసలాయన ఈ జీవితం నాకొద్దు అని చెప్పి ఈ నదిలో మునిగి చనిపోవాలని చెప్పి ఈ నదిలో మునిగితే అప్పుడు ఆయన యవ్వనుగా వచ్చి ఊర్లో వాళ్ళందరినీ కూడా తొడుకొని వచ్చి అందరినీ అలాగే యవ్వనులుగా తయారైపోయేవాళ్ళు అనమాట. సో అది చూసి దేవతలంతా బ్రహ్మ దగ్గరికి పోయి ఇలా అవుతున్నారు అని చెప్తే ఆయన వచ్చి ఆ నది పైన ఒక గుడిని అయితే వేస్తారనమాట. సో అదే ఇప్పుడు ఉన్న గుడి అనమాట. సో ఆ గుడి నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది కదా. ఇప్పుడు తామర పువ్వు కదా, తామర పువ్వు కూడా నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది కదా, అలా పుష్ప అని నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది కాబట్టి కొండ మీద ఉంటుంది కదా గిరి. సో పుష్పగిరి అని పిలుస్తారని చెప్తారు. నేను చెప్పింది అంత కరెక్ట్ కాకపోవచ్చు, బట్ నాకు తెలిసిందైతే అదే. ఇంక ఈ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే నామాలు పెట్టుకుంటారో సేమ్ అలాగే ఉంటారు కాబట్టి చెన్నకేశ్వర స్వామి కూడా అలాగే నామాలు పెట్టుకొని మేమైతే గుడిలోకి వెళ్తున్నాము. ఇలా నామం పెట్టిన దానికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. బట్ మనకైతే మనం నచ్చినంత అయితే ఇవ్వచ్చు అనమాట పెట్టినందుకు. సో ఫైనల్లీ మేమైతే కొండ ఎక్కుతూ ఉన్నామన్నమాట. మా పాప చూడండి ఎంత మంచిగా ఎక్కుతుందో. కొండ మొత్తం తనే ఎక్కిందనమాట. మరీ అంత పెద్దది ఏం కాదు, కొద్ది దూరమే ఉంటుంది. గోవిందా గోవిందా అనుకుంటూ కొండనైతే ఎక్కేస్తుంది. ఎంత హ్యాపీగా అనిపించేసిందో. కానీ స్లిప్ అవుతుంది, చాలా స్లిప్ అవుతుంది. అంత మంచిగా అయితే రోడ్డు లేదు. సో మేమైతే గుడి లోపలికైతే వచ్చేసాము. మేము వచ్చిన టయానికైతే దేవుని తలుపులు అయితే మూసేసి ఉండారండి. ఎందుకంటే 2 to 3 దేవునికి అయితే దర్శనానికి కాసేపు దేవునికి విశ్రాంతి ఇస్తారు కదా, అలా ఆ సమయం కాబట్టి. సో మేమైతే ఒక 1 అవర్ అయితే వెయిట్ చేసాము టెంపుల్లో. చాలా మంచిగా అనిపించేసింది, చాలా ప్రశాంతంగా కూడా అనిపించేసింది. మేము వచ్చే టైంకి అంత రష్ అయితే లేదనమాట. కొంతమంది జనం అయితే ఉన్నారు. ఎందుకంటే 2 to 3 1 అవర్ దేవునికి రెస్ట్ అయితే ఇచ్చేసారనమాట. సో దర్శనం చేసుకొని మా టెంట్ దగ్గరికి వచ్చే టయానికి మాకు 1 అవర్ అయితే దర్శనానికి అయితే టైం పట్టింది. సో ఇక్కడికి వచ్చేసరికి మనము కొంచెం బ్యాక్ సైడ్ అయితే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే అక్కడ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. తడిచిపోయి వచ్చిన వాళ్ళు అలాగే నిద్ర చేస్తే మంచిదని చెప్తారు. లేదు అంటే మనము డ్రెస్ చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మా నాన్న వచ్చిన వాళ్ళు అన్నం తినడం కోసం
వాటర్ క్యాన్స్ కూడా తీసుకొని వచ్చి పెట్టారు. సో అంతా 100 కేజీల వరకు వడ్డిచ్చారనమాట. సో అంతా అయిపోయింది లాస్ట్‌కైతే. సో ఫైనల్లీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడైతే ఎద్దుల పోటీలు అయితే జరుగుతున్నాయి. సో ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారనమాట దానికోసము. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, ప్రతి సంవత్సరం ఇక్కడైతే ఎద్దుల పోటీలు అయితే చేస్తారంట. ఒక ఎప్పుడైనా కూడా జరపాలంటే ఎక్కడన్నా స్టాప్ చేస్తారేమో కానీ పోలీస్ వాళ్ళు ఇక్కడ మాత్రం కంపల్సరీ ఎద్దుల పోటీలు అయితే జరగనిస్తారంట. ఇది ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది ఇక్కడ. సో ఇది ఆరెంజ్ కలర్ బండ చూపిస్తున్నా కదా, అదైతే 2 టన్నులు ఎక్కువే ఉంటుందన్నమాట. ఆ రాయి అయితే ఆ ఎద్దులు అనేవి ఆ రాయిని 100 మీటర్లు తీసుకొని రావాలి. 20 మినిట్స్ టైం ఇస్తారు. ఆ 20 మినిట్స్లో ఎన్ని రౌండ్స్ అయితే వేస్తుందో, సో ఏదైతే ఎక్కువ రౌండ్స్ వేస్తుందో అది గెలిచినట్లు. సో గెలిచిన వాటికి ఫస్ట్ ప్రైజ్ 60,000, 50,000, 40,000 అట్లా ప్రతి 10 అయితే పాల్గొన్నాయి ఎద్దులు. వాటికి ప్రతి కాడికి కూడా 10,000 తగ్గిస్తూ ప్రతి కాడికి కూడా అమౌంట్ అందేలా చూస్తారు. అలాగే మనము మనం అమౌంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఎద్దులు బాగా లాగినప్పుడు మనం చూసి మెచ్చుకొని కూడా వాటికి డబ్బులు అనేది ఇవ్వచ్చు. సో అలా చాలా హ్యాపీగా అనిపించింది చూడడానికి. నాకు ఫస్ట్ టైం చూస్తున్నాను నిజంగానే. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. బట్ ప్రతిసారి వినేదాన్ని కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా అయితే చూస్తున్నాను అనమాట. మా పాప నిద్రపోతున్న ఉడికి ఎక్కువ, కానీ ఎండాకాలం కదా గాలి కూడా తోలలేదు. అంత నైట్ అయినా కూడా నేను అక్కడే నిలబడుకొని ఉన్నాను. కొంచెం కూడా అందరూ వెళ్ళొచ్చు కదా పాపని తీసుకొని, ఎందుకంత అన్నా కూడా నేను వెళ్ళలేదనమాట. అంత మంచిగా చూస్తున్నాను. సో 30 రౌండ్స్ తిరిగింది ఒక కాడి, అది దానికి ఫస్ట్ ప్రైజ్. అలాగే ఇక్కడ నాటకం కూడా వేస్తున్నారు, బుర్రకథలు నాటకాలు కూడా చెప్తారు. చాలా బాగుంటుంది అనమాట. కంపల్సరీ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి రండి. అలాగే దేవుని కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి. అలాగే దేవునికి ఊరేగింపు కూడా ఉంటుంది. మార్నింగ్ 4కి అలా స్టాప్ అవుతుంది. అప్పటికి ఊరేగింపు అయిపోయినట్టు.